ఫైనల్గా కొన్ని చిన్న చిన్న వర్డ్స్ చెప్తాను సార్, వాటిని మీరు డిఫైన్ చేయాలి అంటే ఎలా ఏంటి అనేది. ఈ ప్రోగ్రామ్ అంటే రెగ్యులర్గా అలా ఉంటుంది, మీ దగ్గర నుంచి వినాలి అని. లోక్సత్తా గురించి చెప్పమంటే ఏం చెప్తారు? ప్రజాస్వామ్యం అంటే ఓటు వేయటం అరవటం మాత్రమే, ఓట్ అండ్ షౌట్ మాత్రమే కాదు. మన దేశంలో ప్రజాస్వామ్యం అంటే ఓట్ అండ్ షౌట్. ప్రజాస్వామ్యంలో అంతకంటే ఎక్కువ ఉండాలి. పౌరుడికి సర్వభౌమాధికారం కావాలి ఎక్కడ, అందుకే స్థానిక ప్రభుత్వం మళ్ళీ మళ్ళీ చెప్పేది. చట్టబద్ధ పాలన కావాలి. పెద్ద ఉద్యమాలు రస్తారోకోలు చేసేదాకా ఆగకుండా, ఎన్నికల దాకా ఆగకుండా స్వయం దిద్దుబాటు కావాలి. ఈ లోపాలు ఉన్నాయి. కాబట్టి సమగ్రమైన నిజమైన ప్రజాస్వామ్యం ప్రజల జీవితాలను బాగు చేసే ప్రజాస్వామ్యం, అది తేవడం కోసం వచ్చిన ఉద్యమం. ఓకే, దేవుడు మనకి ఇంగ్లీష్లో సామెత ఉంది, బ్యూటీ లైస్ ఇన్ ద ఐస్ ఆఫ్ ది బిహోల్డర్ అని చెప్పారు. అలాగే దేవుడు అన్న భావం కూడా మనిషిని బట్టి ఉంటుంది. ఐన్స్టైన్ దృష్టిలో ప్యాంథియిజం అంటే ఎక్కడ చూసినా ఆయన దేవుడిని, దైవత్వాన్ని చూశాడు. ఎందుకంటే ఇంత విశాలమైన విశ్వంలో నిజంగా మాట్లాడుకుందాం, మనకి ఇప్పటికి కూడా మనకు అర్థం కాదు ఎందుకు వచ్చిందో విశ్వం, ఎట్లా పోతుందో మనకు తెలియదు. రకరకాల శాస్త్రీయమైనటువంటి అవగాహన అంచనాలు ఉన్నాయి, కానీ ఎందుకు ఏమిటన్నదానికి అర్థం లేదు. దానికి ఆ రకమైన ప్యాంథిజంతో దైవత్వాన్ని దర్శించే వాళ్ళు కొందరు ఉన్నారు. నేను కూడా బహుశా అలా చూస్తాను. అందుకని నేను అగ్నాస్టిక్ అన్నాను, కానీ నిరీశ్వరవాదిని అన్నాను, నేను సంశయవాదిని. అదే సమయంలో అసలు ఈ విశ్వం ఏమిటి, ఈ 13 బిలియన్ లైట్ ఇయర్స్ ఏమిటి, 20 బిలియన్ లైట్ ఇయర్స్ ఏమిటి, మనకు ఊహకందనటువంటి దూరాలు ఏమిటి మనకు తెలియదు. కొన్ని రకాలైన దైవత్వం కొందరు సంకుచితంగా చూస్తారు. నేను అనుకున్న దేవుడు గొప్పవాడు, నువ్వు అనుకున్న దేవుడు దుర్మార్గుడు, కాబట్టి ఆ దేవుడిని చంపేయాలి, ఈ దేవుడిని బతికించాలని. అది నా దృష్టిలో ప్రమాదకరమైనది. ఈ ప్యాంథియిస్టిక్ భావన ఉన్నట్టయితే, సర్వ విశ్వంలో ఎక్కడైనా సరే దైవత్వాన్ని దర్శించగలిగినట్టయితే, అది మనిషికి సమాజానికి మధ్య సంబంధాన్ని పెంచడంలో ఉపయోగపడినట్టయితే, ఆ దైవత్వానికి నేను పూర్తిగా అనుకూలం. అలాంటి నిజమైన ధార్మిక చింతన, అలాంటి స్పిరిచువలిజం ఉన్నవాళ్ళని నేను చాలా గౌరవిస్తాను. అది నిజమైన స్పిరిచువలిజం. చాలామంది ఈ దేవుడు అన్న పదాన్ని, ఈ దైవత్వాన్ని సమాజాన్ని సంకుచితం చేసి, ముక్కలు చేసి, ద్వేషాన్ని పెంచడం కోసం ఉపయోగించారు. దాన్ని నేను తిరస్కరిస్తాను. రాజకీయం, నిజమైన రాజకీయం పవిత్ర వ్యాసంగం. ఎందుకంటే నిజమైన రాజకీయంలో 3 ఉన్నాయి కీలకమైనవి. అన్ని వర్గాల్ని సమన్వయం చేయడం, విభిన్న ప్రయోజనాలని, విభిన్న దృక్పథాలని ఏకం చేసి సమన్వయం చేయడం. 2 పరిమితమైన వనరులతో అపారమైన ఆశలు ఉన్నప్పుడు సరైన దాన్ని మళ్లించడం. ఏ మనిషికి, ఏ సమాజానికి ఆశలు ఎక్కువ, వనరులు తక్కువ. బిల్ గేట్స్ అయినా, అమెరికా దేశం అయినా కూడా, ఏ దేశమో ఏ మనిషి కూడా అవసరాల నుంచి డబ్బు ఉందని అలా ఉండవు. ఒక క్షణం అనుకుంటే గంట పోయిన తర్వాత అవసరం పెరుగుతుంది, డబ్బు తగ్గుతుంది. కాబట్టి సమన్వయం చేయాలి. 3 స్వల్పకాలికమైనటువంటి లక్ష్యం, మనకైతే ఈ పూట ఏదో అనుభవించాలని ఆశ ఉంటుంది, దీర్ఘకాలిక ప్రయోజనాలు సమన్వయం చేయాలి. ఈ 3 చేసే ఏకైక ప్రక్రియ రాజకీయం. కాబట్టి నిజమైన రాజకీయం చాలా పవిత్రమైనది, చాలా సంక్లిష్టమైనది. దాన్ని గౌరవించాలి. ఇష్టం వచ్చినట్టు తోలనాడకూడదు. ఈ సమర్థించుకోవడం తేలికైన విషయం కాదు. కానీ అదే సమయంలో దానిలో నైతికత రావాలి. ఈ ఓట్లు కొనుగోలు, లేకపోతే ఈ తాత్కాలికమైన తాయిలాలు, లేకపోతే కులం మత విభజనలు, ఈ స్థానంలో ఒక రేషనల్ దృక్పథంతో మనిషి ఆలోచించి ఓటేసే ప్రక్రియ కావాలి. కానీ రాజకీయాన్ని తిట్టిపోవడం అనేది మూర్ఖులు చేసే పని. ఓకే, ఒక నాయకుడు ఎలా ఉండాలి సార్? నేను నా పిల్లలకి పేరు పెట్టాలంటే ఈ నాయకుడిలాగా ఉండాలి అని కోరుకుంటాను, లేకపోతే ఈ రాష్ట్రులాగా ఉండకూడదని కోరుకుంటాను. ముందు ఒక ప్రమాణం పెట్టుకోండి. ఇప్పుడు అధికారం ఉండగానే, పదవి ఉండగానే నమస్కారం పెట్టేసి వాడు అవతలగానే బూతులు తిట్టేది మన దేశంలో జరుగుతుంది. అధికారాన్ని మనమంతా పూజించే దేశం మరి ఒకటి లేదు. మనలో బలాలు ఎట్లున్నా బలహీనతలు కూడా ఉన్నాయి. ఖచ్చితంగా అధికారాన్ని పూజించడం, అధికార లాలస, బలహీనత మనకి. కానీ అధికారంతో నిమిత్తం లేకుండా చేయెత్తి నమస్కరించేటువంటి వ్యక్తిత్వంలో నాయకులు ఉండాలనుకోండి, అది నాయకత్వం. వేరే రోజు ఒక్కర్లా. అప్రయత్నంగా అధికారంతో నిమిత్తం లేకుండా, పద్ధతితో నిమిత్తం లేకుండా ఆ మనిషిని చూడగానే నమస్కారం పెట్టే మనసులో వస్తే, ఆ మనిషిని చూడగానే మంచి ఆలోచన కలిగితే అది నాయకుడు. పదవి మీద కూర్చున్నవాడు నాయకుడు కాదు, పదవిలో కూర్చున్నవాడు, పదవిని సింహాసనం ఆక్రమించినవాడు. ఎండోమెంట్స్, దీనిపైన చాలా రచ్చ జరుగుతూ ఉంటుంది సార్. ఎండోమెంట్ డిపార్ట్మెంట్, ఎండోమెంట్స్ అనే దానిపైన మనకేమైందంటే మన దేశ సాంప్రదాయంలో మతానికి, రాజ్యానికి సంబంధం లేదని మనం తీర్మానించుకున్నాం. కానీ వివిధ కారణాల వల్ల హైందవ ప్రార్థనా మందిరాలు, మన దేవాలయాల విషయంలో ప్రభుత్వ జోక్యం అపారంగా ఉన్నది. ప్రభుత్వ శాఖగా అయిపోయింది, ప్రభుత్వ ఆస్తులుగా చలామణి అవుతోంది. ఖచ్చితంగా సిద్ధాంతరీత్యా తప్పదు. ఒకసారి మతానికి, రాజ్యానికి సంబంధం లేదన్న తర్వాత, మత విశ్వాసాలు మీవి అన్న తర్వాత, రాజ్యం మీ మత విశ్వాసాలకు సంబంధించిన విషయాలు ఇతరులకు ఇబ్బంది లేనంత కాలం జోక్యం చేసుకోకూడదు.
మనకి సిక్కులకి ఏం చేశారంటే బ్రిటిష్ వాళ్ళు ఉన్న కాలంలోనే సిక్ గురుద్వారా ప్రబంధక కమిటీ ఒకటి పెట్టి ఎన్నికలు జరిపే ఏర్పాటు ఒక చట్టం తీసుకొచ్చారు. SGPC యాక్ట్ అని తీసుకొచ్చారు. ఎన్నికలు జరుగుతాయి ఆ ప్రబంధక కమిటీకి, వాళ్ళే గురుద్వారాలు నిర్వహిస్తారు. హైందవ సాంప్రదాయంలో సమస్య ఏంటంటే సూత్రరీత్యా దాని అనుమానం లేదు, అయిపోయింది, నా సమాధానం అయిపోయింది. కానీ పరిష్కారం గురించి ఆలోచిస్తాను. మనకు సమస్య ఏమైందంటే మంచికొచ్చుడికి దేవాలయాలు ప్రస్తుతం ప్రభుత్వం చేతుల్లో ఉన్నాయి. తిరుమల దేవాలయం ఉన్నది, మరో దేవాలయం ఉన్నది. ఇప్పుడు ఏం చేయాలి? ఎవరికి అప్పచెప్పాలి? ఎవరు ఆ దేవాలయానికి ప్రతినిధులు? హిందువులు అంటే ఇన్ని శాఖలు, ఇన్ని వర్గాలు, ఇన్ని రకాల సంప్రదాయాలు ఉన్నాయి. అది మనకి కూర్చొని తేల్చుకోవాలి మనం. ఇప్పుడు అయోధ్య రామ మందిరం ఉంది, మంచి ఒక ట్రస్ట్ ఏర్పడి, ఒక బృందం ఏర్పడి వాళ్ళు నిర్మాణం చేశారు, వాళ్ళు బాధ్యత తీసుకున్నారు, వాళ్ళు నడుపుతున్నారు. కాబట్టి ఇప్పుడు గొడవ లేదు, ప్రభుత్వం దాన్ని తీసుకోవాల్సిన అవసరం లేదు. రేపు ఏం చేస్తారు నాకు తెలియదు, తీసుకుంటే పొరపాటు అవుతుంది. ఇవి చరిత్రలో వివిధ కారణాల వల్ల ప్రభుత్వం చేతికి వచ్చినాయి. చాలా లక్షలాది మంది ప్రజలను ప్రభావితం చేసే దేవాలయాలు, చాలా ఆదాయమైన దేవాలయాలు. ఎవరికి అప్పచెప్పాలి ఇప్పుడు ఏ తీరున? అది మనకి హిందూ సమాజం దానికి ఒక పరిష్కారానికి రావాలి, ఏకగ్రీవంగా అందరూ ఆమోదించే రీతిలో. అది జరిగిన నాడు ఖచ్చితంగా ప్రభుత్వాలు వదిలేయాలి. సో దాని ప్రయత్నం అయితే మొదలవ్వాలంటారు. దానిలో అనుమానం లేదు, ఈ మాట లేదు. ఇప్పుడు మతానికి రాజ్యానికి సంబంధం లేదు అంటే మసీదులో మీరు జోక్యం చేసుకోకూడదు, చర్చిలో జోక్యం చేసుకోకూడదు, దేవాలయంలో జోక్యం చేసుకోకూడదు. దేవాలయం కాబట్టి జోక్యం చేసుకుంటానన్నది పొరపాటు. సూత్రరీత్యా దానిలో అనుమానం ఏమాత్రం లేదు. కానీ ఆచరణ రీత్యా ఎట్లాగా? ఇప్పుడు ఏం చేద్దాం? నాకు సమాధానం దొరకట్లేదు. తిరుమల దేవాలయం ఉంది, ఎవరికి ఇస్తాం మేము? ఒక్కొక్కడికి ఒక్కొక్క సాంప్రదాయం ఉంది, ఒక్కొక్కటి రాదంటాడు. కాబట్టి ఈ దేశానికి, ఈ దేశంలో హైందవ మతాన్ని పాటించే వాళ్ళందరికీ అందరినీ అట్లా అది అందరం తలలో పట్టు కూర్చోవాలి. ఓకే, భారత రాజ్యాంగం చాలామంది చాలా మాట్లాడుతుంటారు. కానీ రాజ్యాంగం నిజంగా దేశ నిర్మాణం చేసిన వాళ్ళు అంబేద్కర్ డ్రాఫ్టింగ్ కమిటీ అధ్యక్షుడు. ఆయనతో పాటు సర్దార్ పటేల్ కానీ, జవహర్లాల్ నెహ్రూ కానీ, KM మున్షి కానీ, BN రావు కానీ, ఇతరులు కానీ చాలా కీలకమైన పాత్ర వహించారు రాజ్యాంగ నిర్మాణంలో. ఒక సంక్లిష్టమైన సమాజం, ప్రజాస్వామ్యం కనీసం ఒక 1000 ఏళ్ల పాటు అనుభవం లేని సమాజం. ఎప్పుడో 1000 ఏళ్ల క్రితం ఉత్తరమేరూరు ఇన్స్క్రిప్షన్లో చోళుల స్థానిక ప్రజాస్వామ్యం చాలా బలమైనటువంటి ఏర్పాట్లు ఉన్నాయి. అలాగే 2000 ఏళ్ల క్రితం, 2000 ఏళ్ల క్రితం లిచ్చావులు కానీ, ఇతరులు కానీ, రిపబ్లిక్ వగేరా గొప్ప ప్రసిద్ధి చెందిన దేశం. కానీ ఆధునిక కాలంలో మనకు అనుభవం పోయింది. అలాంటి దేశంలో అన్ని వర్గాలని కలిపి ఉంచటం, అందరినీ ఒక తాటి మీద తీసుకురావటం, అందరికీ ఒక మార్గాన్ని చూపెట్టడం, అది కూడా ఉదాత్తంగా చేయటం ఒక అద్భుతమైన ప్రక్రియ. కాబట్టి రాజ్యాంగంలో మౌలికంగా మార్చాల్సింది అనేది కొన్ని మార్పులు అవసరం. ఆ మార్పులు అవసరాన్ని కూడా మనం అదనంగా చేర్చినప్పుడు తప్పులు చేసాం. స్థానిక ప్రభుత్వాలు శాంతాడతప్పుడు రాసాం, చండాలంగా రాసాం, ఉత్సవ విగ్రహాలను ఏర్పాటు చేసాం, వారికి రిజిడ్గా స్ట్రక్చర్ ఏర్పాటు చేసి అధికారం లేకుండా నిర్వీర్యం చేసి పారేసాం. దాన్ని మార్చాలి. కాబట్టి మౌలికంగా ఈ రాజ్యాంగ స్వభావం చాలా ఉదాత్తమైనటువంటి, దేశ ప్రజలకు అనుకూలమైనటువంటిది. అదే సమయంలో మార్పులు కావాల్సిన తీసుకురావడానికి రాజ్యాంగం వెసులుబాటు కల్పించింది. మార్చుకున్నాం. నా దృష్టిలో 2-3 మార్పులు కావాలి. ఒకటి, ఎన్నికల వ్యవస్థ మారాలి. అది దామాష పద్ధతి అయితే రాజ్యాంగం మార్చక్కర్లా, ఉన్న రాజ్యాంగంలోనే అవకాశం చాలామందికి ఆ సంగతి తెలియదు. రాష్ట్రాలలో ప్రత్యక్ష ఎన్నిక కావాలి నా దృష్టిలో. ఓకే, దానికి రాజ్యాంగాన్ని మార్చాలి, ఉన్న పదాలను మార్చాలి. ఈ 2 ముఖ్యమైన మార్పులు నా దృష్టిలో. మిగతా చిన్న చిన్న మార్పులు కొన్ని ఉంటాయి. అవి మినహాయిస్తే ఈ రాజ్యాంగం ఈ దేశ అభివృద్ధికి, ఈ దేశ ఐక్యతకి ఏ రకంగానూ కూడా అవరోధం కాదు. అంత వ్యతిరేకత ఎందుకు వస్తుంది సార్? చాలా మంది మాట్లాడుతున్నారు కదా ఇప్పుడు రాజ్యాంగం తెలియకంటే మనకు అసహనం ఉంది. మనం ఏమంటాం, ఇది బాగోలేదండి, మొత్తం చించిపారేయాలి, కూలగొట్టాలా అంటే మనకి బాధ ఉన్నది. ఎక్కడ చూసినా అవినీతి, ఎక్కడ చూసినా కూడా దుర్మార్గం, అధికార దుర్వినియోగం, ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా. కనిపిస్తున్నాయి. అవి చూసినప్పుడు మనకు ఇప్పుడు ట్రాఫిక్ గందరగోళంగా ఉంటుంది. ట్రాఫిక్ గందరగోళం కారణం ఏంటో లోతుకి వెళ్ళాం మనం. కోపం వస్తుంది. ఆ కసి నుంచి ఒక ఎక్స్ట్రీమ్ రియాక్షన్ వస్తుంది. ఇది విషయం తెలిసి లేదా అర్థం చేసుకుని కాదు, దురుద్దేశంతో కూడా కాదు, మంచి ఆలోచనతో కూడా కాదు. అంచేత అది అసహనానికి ప్రతీకగా గుర్తించాలి తప్ప అది శిరోధార్యంగా తీసుకుంటే చాలా పొరపాటు అవుతుంది. ట్రాఫిక్ బాగోలేకపోతే ఏ చట్టాలు మార్చక్కర్లా. మీరు ట్రాఫిక్ వైలేషన్ ఉంటే పెనాల్టీ వేసినప్పుడు మీరే వచ్చి మళ్ళీ ఎలక్షన్లో ఓట్ల కోసం చెప్పను, ప్రజల్లో పాపులారిటీ కోసం చెప్పను, ఇవన్నీ వేవ్ చేశాను, పెనాల్టీస్ అని కూడా 90% వేవ్ చేశానంటే ఏమన్నా మెడమే తలకన్నా రావడం చేస్తారా? చేస్తున్నారు. మరి ట్రాఫిక్ చండాలంగా ఎట్లా ఉంటుంది?
అంచేత అలాగే మీకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేకుండా ఎఫెక్టివ్ ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్పోర్ట్ లేకుండా మీరు సొంత వాహనాలు వాడుతుంటే మరి 1 కోటి మంది వస్తే 1 కోటి మందికి వాహనాలు వస్తే రోడ్డు ఎంత నిలబడుతుంది ప్రపంచంలో ఎక్కడున్నా కూడా. అంచేత ఆ కోపం వచ్చినప్పుడు అసహనంతో ఏదో అంటాం మనం, అలాగే రోడ్ రేజ్ అంటాం. రోడ్డు మీద ఏమన్నా కానీ మనకి వెంటనే పళ్ళు వేస్తాం. ఇన్ని ధర్మం చెప్పేవాళ్ళు కూడా వెంటనే ఈ కారు స్కూటర్ తగలగానే బయటకు వచ్చి బాహాబాహి పెడతారు. దాన్ని సీరియస్గా తీసుకోకూడదు. దాని నుంచి పరిష్కారాలు రావు. పరిష్కారాలు సిస్టమేటిక్గా చేస్తే వస్తాయి. కాబట్టి మౌలికంగా నేను మళ్ళీ చెప్తున్నాను, స్థానిక ప్రభుత్వాల విషయంలో మనం కొత్తగా తీసుకొచ్చింది 93-94లో మూర్ఖమైన సంస్కరణలు సదుద్దేశంతో కూడా పొరపాటు చేశాము. దాన్ని సవరించి బలమైన స్థానిక ప్రభుత్వాల ఏర్పాటు ఒకటి. రాష్ట్రాల్లో ప్రత్యక్ష వివిధ కారణాల వల్ల నేను పూర్తిగా దానికి అనుకూలం. ప్రత్యక్షంగా నాయకుడిని ఎన్నుకుని ఒక సుస్థిరకాలం ప్రభుత్వం ఏర్పాటు కావడం అని చెప్పింది. ఈ 2 మార్పులు రాజ్యాంగంలో కావాల్సింది తప్ప నా దృష్టిలో రాజ్యాంగంలో పెద్దగా మార్పులు కావాల్సిన ఏం లేవు. చిన్న చిన్న సాంకేతిక అంశాలు ఉంటే మనం తెలుగుగా మార్చుకోవచ్చు. ఓకే, సెక్యులరిజం. మన దేశంలో సెక్యులరిజం అంటే రాజ్యం మతం పూర్తిగా వేరు అన్న భావన కంటే సర్వధర్మ సమభావన అన్న భావన మనకున్నది. నిజానికి ఇతర దేశాల్లో కూడా ఒక ఫ్రాన్స్లో మినహాయిస్తే రాజ్యం మతం పూర్తిగా వేరు అన్నది అక్కడ లేదు. అమెరికా ఉందనుకోండి, అమెరికాలో నేషనల్ కెథీడ్రల్ ఉంటుంది వాషింగ్టన్ డీసీలో. ప్రధానమైనటువంటి ప్రతి నేషనల్ లొకేషన్లో కూడా రాష్ట్రపతి ప్రతిపక్ష నాయకులందరూ నేషనల్ కెథీడ్రల్కి పూజ చేస్తారు. బ్రిటన్కి వెళ్ళినట్టయితే అసలు క్వీనే లీడర్ ఆఫ్ ది ఆంగ్లికన్ చర్చ్, లేదా ఇప్పుడు కింగ్ చార్ల్స్ అధిపతి. ఏ కీలకమైన అంశమైనా కూడా అక్కడ వెస్ట్మిన్స్టర్ అబేలో చేస్తారు. కాబట్టి మతాలని సమానంగా చూడాలి తప్ప మతాలని విసర్జించాల్సిన అవసరం లేదు. మత విశ్వాసాలను, నాకు మత విశ్వాసాలు లేకపోవచ్చు, ఇతరుల మత విశ్వాసాలను గౌరవించాలి, మిగతా వాళ్ళకి ఇబ్బంది లేనంతకాలం. కాబట్టి మన సెక్యులరిజం మొట్టమొదటి నుంచి కూడా స్పష్టంగా మన దేశ ప్రజలు కూడా స్పష్టత ఉంది. సర్వధర్మ సమభావం, అందరినీ గౌరవించాలి, ఎవరిని నెత్తిన పెట్టుకోక్కర్లేదు, ఎవరిని కింద పెట్టాల్సిన అవసరం లేదు. దాన్ని ఎక్కడ పాటించట్లేదు అక్కడ గందరగోళం జరుగుతుంది. అందులో ఆర్టికల్ 25 నుంచి ఆర్టికల్ 30 వరకు అంటే హిందువులను కొంచెం తక్కువ చేసి ఉన్నది అనే ఇందాకే చెప్పాను నేను. ప్రపంచంలో ఏ దేశంలో లేని రీతిలో ఒక ప్రత్యేక నేపథ్యంలో దేశ విభజన జరిగింది కాబట్టి మనం చూపెట్టడం కోసం వాళ్ళు వేరు మనం వేరు, మన పద్ధతి వేరు అని చెప్పడం కోసం చెప్పని ఆనాడు కొన్ని ఏర్పాట్లు సదుద్దేశంతో చేశారు. అవి ప్రత్యేక హక్కులుగా భావించకూడదు, సమాన హక్కులుగా భావించాలి. ఎవరు భావించాలి సమాన హక్కులుగా? సుప్రీంకోర్టు ఆ మాట చెప్పింది. లహోటీ ఆధ్వర్యంలో నాకు బాగా గుర్తున్నది, 13 జడ్జెస్ అనుకుంటున్నాను సుప్రీంకోర్టు జడ్జెస్ బెంచ్ అది. ఈ ప్రైవేట్ కాలేజ్ అడ్మిషన్స్ ఇలాంటి విషయాల్లో చేస్తూ వాళ్ళు అక్కడ వ్యక్తుల హక్కులు ప్రత్యేక హక్కులుగా భావించకూడదు, సమాన హక్కులు అని చెప్పి నొక్కి వక్కాణించారు, గట్టిగా చెప్పారు తప్ప దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. కానీ దాని మీద తర్వాత మళ్ళీ పట్టించుకోలే, మళ్ళీ యథాస్థితి కొనసాగుతుంది. సార్, మోదీ గారి గురించి 2002లో అనుకుంటాను మొట్టమొదటిసారిగా మోదీ గారు నేను ఒక సభలో కలిసి కూర్చున్నాం. ఓకే, నన్ను గుజరాత్లో సిఐఏ సమ్మిట్కి కీనోట్ స్పీకర్గా పిలిచారు. అప్పుడే ఆయన అధికారంలోకి వచ్చారు, ముఖ్యమంత్రి గారు వచ్చి కొద్ది నెలలైంది అనుకుంటాను. ఆయన ముఖ్య అతిథి రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి ఆయన ప్రసంగాన్ని మొట్టమొదటిసారిగా నేను విన్నాను. నన్ను ఆకర్షించింది ఏమిటంటే ఆయన ఒక్క మాట కూడా గుజరాత్ గురించి మాట్లాడాలి. జరిగిన సభ గుజరాత్ ఇన్వెస్ట్మెంట్ కోసం సమ్మిట్, సిఐఏ సమ్మిట్ జరిగింది గుజరాత్ రాష్ట్రంలో అహ్మదాబాద్ నగరంలో. ఓకే, ఆయన గుజరాత్ ముఖ్యమంత్రి గుజరాత్ గురించి ఒక్క మాట మాట్లాడాలి. భారతదేశము, దేశంలో పారిశ్రామికీకరణ, దేశంలో పెట్టుబడులు, దేశంలో మరి వాణిజ్యము, దేశంలో ఎగుమతులు మాట్లాడాడు. నా మనసుని బాగా ఆకట్టుకున్నది అది. ఆ స్థానంలో ఉండి తన ఓటర్ల కోసం కాకుండా దేశం గురించి మాట్లాడాలంటే చాలా దేశం పట్ల మమకారం కావాలి. నేను అది నమ్ముతున్నాను. రెండోది ఆయనలో ఉంది ఇటు బేదల కడగండ్లు ఆయనకు తెలుసు, ఎందుకంటే కష్టం నుంచి వచ్చిన మనిషి. బహుశా ఈ దేశంలో మనకి బాగా కష్టం నుంచి వచ్చినవాడు ఒక ఆయన లాల్ బహదూర్ శాస్త్రి, ఇంకొక ఆయన నరేంద్ర మోదీ. ఒక సామాన్య కుటుంబాల నుంచి పేదరికం నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళిద్దరు. దానిలో కూడా లాల్ బహదూర్ శాస్త్రి గారు కాస్త అగ్రకులాల నుంచి వచ్చాడు కాబట్టి దానికి కొంత అవకాశాలు ఉన్నాయి. ఈయన నిజంగా కష్టం ఏంటో తెలిసినవాడు కాబట్టి ఆ సంక్షేమము సామాన్యుల పెళ్ళడానికి ఉదాహరణ నిన్న మనం ఆయన తోపిడి బళ్ళు లేకపోతే నెత్తిమెత్తి కూరగాయలు అమ్మే వాళ్ళని గురించి మాట్లాడుతూ చెప్పాడు, హాకర్స్ని గురించి. నిజంగా ఈ సమస్య చాలామందికి తెలియదు, తెలిస్తే పట్టించుకోరు. 1000 రూపాయలు వాళ్ళకి అప్పు కావాలంటే బ్యాంకులో అప్పు పట్టదు, ఎందుకంటే వాళ్ళ సెక్యూరిటీ లేదు. చాలా సందర్భాలు ఏమవుతుందంటే ఇప్పుడు కొంచెం వడ్డీ రేటు తగ్గిన కూడా కొంచెం మెరుగైందో నాకు తెలియదు. 1000 అప్పు తీసుకుంటే మీకు అప్పు ఇచ్చిన వాడు ఏం చేస్తాడు తెలుసా? 900 ఇస్తాడు మీకు పొద్దున, సాయంత్రం 1000 ఇవ్వాలి అతనికి. అంటే రోజుకి 100కి 10 రూపాయలు వడ్డీ రోజుకి.
ప్రపంచంలో ఎక్కడ ఉండదు అట్లాంటిది. అయినా పాపం వాళ్ళు కష్టపడి ప్రజలను అడగట్లా, ప్రభుత్వాలను అడగట్లా, చేయి చాచట్లా, ఫ్రీగా ఏమైనా అడగట్లా, మమ్మల్ని బతకనని అంటున్నారు. పొద్దున్న 4 గంటలు లేచి వాళ్ళు వచ్చి రోడ్డు పక్కన కేబీఆర్ పార్క్లో మేమంతా వాకింగ్కి వెళ్తుంటే అక్కడికి వచ్చి పాపం అన్నీ పెట్టుకుని అమ్మే ప్రయత్నం చేస్తారు. మనకు విలువైన సేవ అందిస్తున్నారు, వాళ్ళు బతుకుతున్నారు, దానికి వాళ్ళకి అప్పు కూడా సరిగ్గా ముట్టదు. ఆయన మాట్లాడింది ఏంటి ఆ రోజున, ఈ అప్పు మీకు మామూలుగా బ్యాంకుల్లో పుట్టదు, ఎందుకంటే మీకు సెక్యూరిటీ లేదు, మీ అందరికీ సరసమైన వడ్డీకో వడ్డీ లేకుండానో ఎంత ఒక్కళ్ళకి 10,000 20,000 అంతే, లక్షల కోట్ల అక్కర్లా, అది పుట్టాలండి. అంటే అంత గ్రాన్యులర్గా లోతుకి వెళ్ళి వాళ్ళకి ఆదాయాలు పెరగటం. అంతేగాని మీరు బెచ్చగాళ్ళు మిమ్మల్ని ఫ్రీగా ఇస్తాను నేను అంటలా ఆయన. అదే రోజున ఇంకో పార్టీ ₹1,00,000 ప్రతి మహిళకి ఇస్తామని ప్రకటించారు. ఎందుకు ఇస్తావు, దేనికోసం ఇస్తావు, అది మాట్లాడట్లా. అంటే మౌలికమైన సంపద పెంచటము, ఆదాయాన్ని పెంచటము, శక్తిని పెంచటము, వాళ్ళ కాళ్ళ మీద నిలబెట్టడము ఓ పక్కనైతే, ప్రజల్ని బెచ్చగాళ్ళుగా మార్చడము, తాత్కాలికమైన తాయిలాలు నిందించడము, నిరంతర పరాధీనులను చేయటము, ఆర్థిక వ్యవస్థను కొంగతీయటం మరో పక్కన ఉండదు. ఈ నేపథ్యంలో ఇటు ఆర్థికాభివృద్ధి, ఇటు సంక్షేమం రెంటిని సమన్వయం చేసే అపారమైన చాతుర్యం ఒక బేద దేశంలో, చాలా పెద్ద దేశంలో, సంక్లిష్ట దేశంలో, ఫెడరల్ దేశంలో ఉన్న ఒక చాతుర్యం ఉన్నటువంటి గొప్ప నాయకుడు ఆయన. తప్పులు లేవా ఉన్నాయి, అధికార కేంద్రీకరణకు నేను వ్యతిరేకం, కానీ అన్ని పార్టీలు ఆ పని చేస్తున్నాయి. ఇవాళ కాకపోతే రేపైనా సరే 3 అంచె ప్రభుత్వాలను పెంచాలి. అలాగే మరికొన్ని, ఈ దేశంలో చట్టబద్ధ పాలన లేదు, అది ఒక ప్రభుత్వంలో ఒక పార్టీలో కాదు, దానికి 198 పాళ్ళు ఈ రూల్ ఆఫ్ లా ఉన్నది రాష్ట్రాల్లో, నేర పరిశోధన కూడా ఉంది, అంతా రాష్ట్రాల్లో. ఎందుకంటే అసలు రాజ్యాంగం ప్రకారం నేర పరిశోధన రాష్ట్రాల అంశం, కేవలం కొన్ని అంశాల మీద జాతీయ స్థాయికి అధికారం ఉన్నది. కాబట్టి చట్టబద్ధ పాలన రాష్ట్రాల్లో లేదు, జాతీయ స్థాయిలో లేదు. అది తీసుకురావాలి. అది తీసుకురాకపోతే దేశం పట్ల విశ్వసనీయత ఉండదు, ప్రజాస్వామ్యం వికసించదు. కాబట్టి లోపాలు ఉన్నాయి, లోపాలు అందరిలో ఉన్నాయి, ఇప్పుడు ప్రభుత్వానికి ఉన్నాయి. కానీ మౌలికంగా ఒక సంక్లిష్టమైన సమయంలో ఒక అద్భుతమైన అవకాశం దేశానికి వచ్చింది. ఇవాళ ఆర్థిక ప్రగతికి చైనా సాధించినట్టుగా ఒక 20-30 ఏళ్ల పాటు 7-8% ఆర్థిక ప్రగతి సాధించడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ అది గ్యారంటీ కాదు, మనం తప్పులు చేయకుండా ఉంటే. నాకు ఒక భరోసా ఉన్నది, మోదీ గారు లాంటి వాళ్ళు ఉన్నంతకాలం ఆర్థిక సౌష్ఠవం ఉంటుంది. డబ్బులు దుబారా ఖర్చు పెట్టరు, సద్వినియోగం చేస్తారు. సంక్షేమాన్ని చూస్తూనే, అవినీతిని చాలా తగ్గిస్తూనే భవిష్యత్తు కోసం పునాదులు వేస్తారు. ఆ నమ్మకాన్ని కలిగిస్తున్న నాయకుడు. ప్రతి పార్టీ, ప్రతి నాయకుడు ఆ నమ్మకాన్ని కలిగిస్తే మనం చాలా భరోసాగా ఉండొచ్చు. నాకు ఆ నమ్మకం అందరి పార్టీల పట్ల, అందరి నాయకుల పట్ల లేదు. కొందరే దానికి సిద్ధంగా ఉన్నారు. ఒక పొదుపెడతనానికి, దేశ భవిష్యత్తుకి పునాదులు వేయడానికి కొంతమంది అంకితమైనారు, మిగతా వాళ్ళందరూ కూడా రేపు లేదన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. ఎప్పుడైతే ప్రధాన పార్టీలు రాష్ట్రంలో కానీ జాతీయ స్థాయిలో కానీ అందరూ కూడా ఈ మౌలికమైన దానికి కట్టుబడి దేశ భవిష్యత్తుకి పునాదులు వేయటము, పొదుపరితనాన్ని పాటించడము, సంక్షేమాన్ని, అభివృద్ధిని సమతూకం చేయటం, ఈ 3 చేస్తే అప్పుడు మనం హాయిగా నిద్రపోవచ్చు. ఎవడి ఎన్నికైనా నాకు అభ్యంతరం లేదు. అది వచ్చేదాకా దేశ భవిష్యత్తు నుంచి పట్టించుకున్న ఎన్నికైతే దేశం ప్రమాదంలో పడుతుంది. డబుల్ ఇంజిన్ సర్కార్, ఇప్పుడు డబుల్ ఇంజిన్ సర్కార్ అనేది ఒక రాజకీయ ఎత్తుగడ కాదు. ఎందుకంటే మోదీ గారి మీద ప్రజలకు చాలా విశ్వాసం ఉంది కాబట్టి, జాతీయ స్థాయిలో ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పనలోనూ, పెట్టుబడులు ప్రోత్సహించడంలోనూ, అవినీతిని చాలా మందికి అదుపు చేయడంలో విజయం సాధిస్తోందని నమ్మకం ఉంది కాబట్టి దాన్ని ఆయన రాష్ట్రాలకు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, రాష్ట్ర ఎన్నికలు. కాబట్టి డబుల్ ఇంజిన్ సర్కార్ అంటున్నారు. అంతే తప్ప ఇప్పుడు ఒరిస్సా తీసుకోండి, అక్కడ బీజేపీకి ఒక ప్రధాన ప్రత్యర్థి అక్కడ బీజేడీ. పోటీ ఉంది ఒరిస్సాలో, ఉంది, ఈ 2 పార్టీల మధ్య కదా. కానీ ఒరిస్సా నా దృష్టిలో గత 20 ఏళ్లలో చాలా నిశ్శబ్దంగా, హడావిడి లేకుండా మంచి ఫలితాలు సాధించిన రాష్ట్రం ఒరిస్సా. నాకు నవీన్ పట్నాయక్ గారు వ్యక్తిగతంగా తెలియదు కాబట్టి నాకేమీ పక్షపాతంతో మాట్లాడలేదు. ఆయన నా బంధువు కాదు, నేను ఇంతవరకు ఆయన కలవలేదు కూడా. కలుస్తాను, ఎప్పుడో కలిసి ప్రయత్నం చేస్తాను. కానీ నా దృష్టిలో ఒక పేద రాష్ట్రాన్ని అట్టడుగు నుంచి గౌరవప్రదంగా తీసుకురావడం చాలా గొప్ప విజయం. మరి ఒకే పార్టీ అవసరం లేదు కదా. కాబట్టి పార్టీ ఒకటి ఉందా లేదా దానికంటే ఆర్థిక క్రమశిక్షణ, భవిష్యత్తు పట్ల దృక్పథము, పెట్టుబడులను పెంచి భవిష్యత్తులో ఆర్థిక ప్రగతి పెంచే ఏర్పాట్లు చేయటము, మన అవినీతి ఉన్న వ్యవస్థలో కనీసం కొంతమేరకైనా కూడా నీతివంతమైన పాలన, అవినీతిని అదుపు చేసే ఏర్పాటు, ఈ 3 ఉంటే ఆ రాష్ట్రాలు బాగుపడతాయి. అంతే తప్ప ఏ పార్టీ ఉన్నదన్నది ముఖ్యం కాదు. అండ్ అక్బరుద్దీన్ ఓవైసీ, అక్బర్ చాలా సమర్థుడు, వాక్చాతుర్యము, కొంచెం నాయకత్వ పట్టిమ, ధైర్యం ఉన్నవాడు, నోటికి ఫిల్టర్ లేదు.
కొన్ని సందర్భాల్లో మనకేంటంటే రాజకీయంలో ఉన్నప్పుడు ఎదురుగా చప్పట్లకి లొంగిపోయి మనం చాలా ఉద్రేకంగా మాట్లాడేస్తాం. ఒక నాయకుడైన వాడు చాలా ముందు చూపుతో ఆచితూచి మాట్లాడాలి. ప్రతి మాట కూడా దాని వెనకాల కొన్ని అడిగిన సందర్భాల్లో కొంచెం ఎమోషన్తో మాట్లాడవచ్చు, కానీ మాట తోలటం అనేది సరైనది కాదు. అక్బర్కి కొన్ని సందర్భాలు అది ఉన్నది. కానీ మీరు స్థానికంగా నియోజకవర్గాల్లో వాళ్ళ పట్టు కానీ లేకపోతే ప్రజల తాత్కాలిక సమస్యలు తెచ్చడంలో ప్రయత్నంగా చూస్తే ఆ పార్టీ చాలా విశేషమైన ప్రయత్నం చేస్తుంది. చాలామంది ఆ సంగతి తెలియదు. ఎస్ సార్. అండ్ ఇంకొకటి ప్రభుత్వం గురించి ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాం మనం ఎప్పుడైనా సరే. మరి ప్రతిపక్షం పాత్ర ఏంటి అసలు? ప్రతిపక్షము అంటే బై డెఫినేషన్ అవసరం వచ్చినప్పుడు ప్రభుత్వంలో కూర్చోబోయే పక్షం. కాబట్టి భవిష్యత్తు పట్ల మీకు వ్యూహం లేకపోతే, ఒక నిర్దిష్ట ప్రణాళిక లేకపోతే, నిర్మాణాత్మక విమర్శ లేకపోతే విమర్శ చేయండి. మంచి ప్రతిపక్షం రెండు చేయాలి. ప్రభుత్వం ప్రతిపక్షం తేడా లేకుండా మంచి చేస్తుంటే మద్దతు ఇవ్వాలి. మంచికి అందరూ, ఇది దేశం కోసం మంచి. ప్రభుత్వం ఒక పార్టీ సొంతం కాదు, దేశం ఒక పార్టీ సొంత ఆస్తి కాదు, మనం రెండు శత్రు దేశాలు కాదు. కాబట్టి మంచి చేస్తుంటే దానికి ప్రోత్సాహం ఇవ్వాలి, ఏ పార్టీ చేసినా కూడా ప్రభుత్వం. రెండు, మంచి చేయనప్పుడు, పొరపాటు ఉన్నప్పుడు తిట్టడం చాలదు, విమర్శించడం చాలదు, ప్రత్యామ్నాయం చూపెట్టాలి. ఏ పొరపాటు ఉన్నది, ఎందుకు అది పొరపాటు, మేముంటే ఏం చేస్తాం, మీరేం చేయాలి, మేమైతే ఏం చేస్తాం, దేనికి కట్టుబడున్నాం, అది చెప్పి సాధించాలి. మన దేశంలో ప్రతిపక్షము అంటే ప్రభుత్వం తూర్పున సూర్యుడు ఉదయించాడంటే అబ్బాయి సూర్యుడు తూర్పు ఉదయించినా ఉదయించడు అని చెప్పంటే ప్రతిపక్షం. బడ్జెట్ ఎట్లా ఉందంటే ప్రభుత్వ పక్షం అన్నాడు ఈ బడ్జెట్ స్వర్గాన్ని తీసుకొస్తుంది అంటాడు, ప్రతిపక్షం ఈ బడ్జెట్ నరకాన్ని తీసుకెళ్తుంది అంటాడు. రెండు పచ్చబద్ధాలు. కాబట్టి కొంచెం వాస్తవాల ఆధారంగా నిజాయితీగా మాట్లాడడం నేర్చుకోవాలి. మనం ఏ పక్షాన్ని బట్టి మన వాదన మారకూడదు. మన వాదన మన 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 లక్ష్యాన్ని బట్టి, మన ఆలోచనని బట్టి, మన ఎజెండాని బట్టి, దేశం పట్ల మనకున్న అవగాహన బట్టి, మన సంకల్పాన్ని బట్టి ఉండాలి తప్ప మన దేశంలో దురదృష్టం కొద్దీ 199 సందర్భాల్లో అది జరగటం లేదు. ఎలక్ట్రానిక్ మీడియా ఒకప్పుడు దూరదర్శనం, ఆల్ ఇండియా రేడియో మొహమ్మత్తిపోయి అంతా ఒక పార్టీ పక్షపాతం లేకపోతే ఊరికి బోరింగ్గా ఉందని చెప్పి అనుకుని ఈ ఎలక్ట్రానిక్ మీడియా వస్తే బ్రహ్మాండంగా ఉంటుంది, ఒక 10 ఛానళ్ళు బీబీసీ లాగా ఆ స్థాయిలో వస్తే ఎంత చర్చ పెరుగుతుందని చెప్పి నేను ఆశపడ్డాను. కొన్నేళ్ల తర్వాత ఎంత బాధ కలిగిందంటే ఈ మీడియాలో చర్చ చూస్తే, ఒకరోజు చాలా, నేను మామూలుగా కొంచెం జాగ్రత్తగా మాడతాను కానీ ఒకరోజు అసహనంతో ఈ ఛానళ్ళన్నీ మూసేస్తే బాగుంటుంది అన్నాను. నేను లైవ్ టీవీలోనే ఈ మాట అన్నాను. నేను ఈ మాట అన్నాను కాబట్టి దాని మీద ఎవరు చర్చ పెట్టారు. జేపీ గారు ఎట్లా అన్నారు, మూసేయాలా వద్దా అని. 197 మంది మూసేయాలని చెప్పి అన్నారు. అంటే అది ఉద్దేశం అంటే వాళ్ళకు కూడా అసహనం, కోపం ఉంది. మీడియా ఖచ్చితంగా దానిలో అనుకున్న ప్రయోజనాలు నెరవేరట్లేదు, కొంత నెరవేరుతున్నాయి. అధికార క్రీడలో భాగస్వాములు అయిపోయినారు. వీడు గెలుస్తాడా, ఆడు గెలుస్తాడా, వీడవాడా, లేకపోతే కెమెరా ఫోటో మైక్ అటు ఇటు ఇచ్చి మాట్లాడితే తప్పితే జాతి భవిష్యత్తు కోసం నిర్మాణాత్మక చర్చ చాలా కొరవడింది. మనం ఇందాక విద్యను గురించి మాట్లాడుకున్నాం, మిగతా రంగాలు ఉన్నాయి. ఎక్కడ బలంగా ఉంది, ఎక్కడ పొరపాటు ఉంది, ఎలా సవరించాలి, ఏం చేయాలన్న చర్చ చాలా అరుదుగా కనిపిస్తుంది. అసలు లేదని అంటలా, కానీ చాలా తక్కువ, దానికి ప్రయారిటీ లేదు. కానీ పోలరైజింగ్, వీడి కాడికి బట్టి తప్పులు దాటం, వీడు ఆడిని వాడు వీడిని తిట్టడం, అసలు మధ్యలో ఆగకుండా సహనం లేకుండా వాడు అరుస్తుంటే వీడు కూడా అరవటం, మధ్యలో యాంకర్ అరవటం, కొట్టుకుంటున్నారు ఈ మధ్య యాంకర్లు అరుస్తున్నారు. వాడు కొట్టుకుంటున్నాడు, సరే యాంకర్ కొట్టడంలో దానిలో భాగం అయిపోయాడు. అంటే రేటింగ్స్ ఎట్లా కొట్లా ఆ కనుగుడ్లు కావాలి తప్ప ప్రజల్లో ఆలోచన కాదు. ఇది చాలా బాధాకరం. కానీ పరిష్కారం ఉందా నా దగ్గర కనిపించట్లేదు. నేను ఆక్రోశాన్ని అల్లబుచ్చున్నానే కానీ దానికి పరిష్కారం ఏంటో నా దగ్గర లేదు. పౌరుల్లో విద్యతే పరిష్కారం. నేను కొంచెం కొద్దిగా ముందు చూపుతా, ఊరికే నేను సినిమాలో డిస్ట్రిబ్యూషన్ చూసినట్టు కాకుండా కొంచెం ఆలోచనలు మొదలెట్టడమే నాకేం ఉపయోగం, నాకు పనికొస్తుంది. వాడు ఉదాహరణకి ఈ స్పీడోస్ డ్రగ్స్ గురించి ఏదో ఛానల్లో చూపెట్టారు ఒక 5 నిమిషాలు. సాధారణంగా చూడగానే అప్పుడప్పుడు పొరపాటు చూస్తుంటాం. దొంగ మందులు వస్తున్నాయి అంటే మ్యానుఫ్యాక్చర్ నుంచి వచ్చింది కాకుండా దొంగ మందులు, చాలా ప్రమాదం జరుగుతుంది. పెద్ద పరిష్కారం చూపారు కానీ నాకు ఆ చర్చ నచ్చింది. ఎందుకంటే నిజమైన సమస్య. ఒక డాక్టర్గా లేకపోతే ఒక రేపొద్దున పేషెంట్ అవకాశం ఉన్నవాడిగా నాకు చాలా భయం వేస్తుంది. మీరు ప్రాణాలను కాపాడే మందు అనుకుని ప్రాణాలు తీసే మందు తింటే ప్రాణం పోతుంది కదా. డాక్టర్ అంత గొప్పవాడైనా కూడా దాన్ని సహిస్తే ఎట్లాగా సమాజం. అట్లా అరుదైన సందర్భాల్లో కొన్ని చర్చలు వస్తున్నాయి కానీ మన సమాజానికి పనికొచ్చేది నిర్మాణాత్మకమైనవి పరిష్కారాలను చూపెట్టేది మాత్రం చాలా అరుదుగా కనిపిస్తుంది. అది చాలా బాధగా ఉంది. దానికి పరిష్కారం నాకు గోచరించడం లేదు. ఎందుకంటే వాటిని నియంత్రించడం పరిష్కారం కాదు, కొట్టడం పరిష్కారం కాదు. చూసే ఆడియన్స్ యొక్క చివరికి రిమోట్ మన చేతుల్లో ఉంది కాబట్టి మనమే బాధ్యత తీసుకోవాలి. మనం సంకేతాన్ని ఇస్తే
నేను ఇట్లా అయితే చూడనాయో ఎట్లయితే చూస్తానని చెప్పంటే వాడి డబ్బులు ఉన్నాయి కాబట్టి వస్తాడు ఇట్లా వస్తాడు. ఎస్ సార్. అండ్ మీరు సినిమాలు చూస్తుంటారా సార్? ఒకప్పుడు చిన్నప్పుడు సంవత్సరం కూడా చూసేవాడిని. స్కూల్లో ఉన్నప్పుడు ఓకే. యాన్యువల్ పరీక్షలో చూసేవాళ్ళం, పక్క ఊరికి వెళ్ళి సినిమా చూడాలి. మెడికల్ కాలేజ్ రోజు కూడా చూసేవాడిని. మరి ఆ రోజుల్లో కాలక్షేపం ఏం లేదు కదా, అన్ని పాత సినిమాలే, అంటే చూడని సినిమాలన్నీ పాతవన్నీ చూసేవాళ్ళు. విజయవాడ సినిమాలు అవన్నీ కూడా చూసాం. ఇప్పుడు మళ్ళీ చాలా అరుదుగా చూస్తాను. బయటికి వెళ్ళి చూడడం అసలు సంవత్సరానికి ఒకటి ఉంటుందేమో. కొత్త పాత సినిమాలు తప్ప కొత్త సినిమాలు నాకు పెద్దగా నాకు అర్థం కావు కూడా, ఫ్రాంక్గా చెప్తాను. దానిలో పాటలు అంటారు, ఒక్క చరణం నాకు తెలియదు. నేను మన భాష అయినా కూడా నాకు ఒక్క చరణం నాకు అర్థం కావట్లేదు. ఇంగ్లీషు పాప్ సాంగ్స్ అవి ఉంటే నాకు చాలా అర్థమే కాదు, ఇప్పుడు కూడా అర్థం కావు. ఇది కూడా అట్లా అయిపోయింది. చూడాల్సిన అవసరం ఉంది, చూడండి. నేను చాలా అరుదుగా చూస్తాను. మంచి సినిమాలు పాత ఉంటే, లేకపోతే గ్లోబల్ స్టాండర్డ్స్తో కదా మంచి సినిమా ఉన్న పేరు ఉంచితే, మంచి హాస్యం అంటే నాకు హాస్యం చాలా ఇష్టం. హాస్యం అంటే నాకు ప్రాణం. ఓకే. హాస్యం ఉంటే నేను చూస్తాను. ఓకే. అంటే మీరు ఎప్పుడైనా, అంటే చిన్నప్పుడైనా ఎప్పుడైనా అనిపించినా సార్ ఆన్ స్క్రీన్ మనం సినిమాల వైపు వెళ్ళాలి అని? ఏ రోజైనా అటువైపు ఆలోచన ఎప్పుడూ లేదు? అది కొంతమందికి అది ఉంటుంది, వాళ్ళకి ఆ శక్తి ఉన్నది, ఆ నైపుణ్యం ఉన్నది, ఆ సృజన శక్తి ఉన్నది. నేను చాలా బోరింగ్ పర్సన్. అసలు అదంతా లాజిక్ ప్రధానంగా కానీ మనసు ప్రధానంగా నడిచింది కాదు నా జీవితం. అంటే దీంట్లో భాగంగానే సినిమాల ప్రభావం చాలా జనాలపై అంటే ఆర్ట్ కానీ హృదయ ప్రధానమైంది, ఓకే, స్పందింపజేసేది. ఓకే. నాది నా జీవితం అంతా కూడా మేథడ్స్ ప్రధానమైంది, ఆలోచన ప్రధానమైంది. ఇది రెండు వేరు వేరు లోకాలు. అంటే రీసెంట్, అంటే లాస్ట్ చూసిన మూవీ ఐడియా ఉంది సార్ థియేటర్లోకి వెళ్ళి? ఈ మధ్య కాశ్మీర్ మీద వచ్చింది ఒక సినిమా, ఆర్టికల్ 370. ఎస్, 370 చూసాను. చూసే. సో ఇప్పుడు రాధా గారి గురించి అంటే ఇప్పటి వరకు మాట్లాడుకున్న తర్వాత లైఫ్ ఎట్ 360 అంటే బేసిక్గా ఏంటంటే మేము ముఖ్యంగా లైఫ్లోకి ఎక్కువ తొంగి చూసే ప్రయత్నం చేస్తాం సార్. బట్ ఈ 3-3.5 గంటల మా శ్రీమతి లా చదువుకున్నాను. నేను నిజంగా ప్రేమించింది మా మామగారిని. చాలా గొప్ప వ్యక్తి, ఆయన చాలా అరుదైన వ్యక్తి. గత సంవత్సరం కోల్పోయాం ఆయన్ని. చాలా తెలుగునాట కర్ణాటకలో బాగా తెలిసిన మనిషి. వ్యవసాయ రంగంలో ఈ పత్తి పంటకి ఈ పొడుగు పెంచ పత్తి భారతదేశంలో తీసుకొచ్చిన మనిషి, ఒక గాంధేయవాది. జీవితం అంతా కూడా నమ్మిన మనసా వాచ కర్మణ, మనసులో ఏముందో అదే మాట అదే చేత, అలా ఉన్న కొద్దిమంది వ్యక్తుల్లో ఒక ఆయన అరుదైన వ్యక్తిత్వం. పాపారావు గారిని, కన్నగారి పాపారావు. ఆ కారణంగా మాకు సంబంధం కుదిరింది ఆయన వ్యక్తిత్వం వల్ల. ఆయనకి నేను నచ్చి, పెళ్లి కట్టే ముందే మీరు మామగారిని ప్రేమించారు? అది కరెక్ట్. ఆయన పోయేదాకా నేను కన్న కొడుకు కంటే ఎక్కువ. నాకు నా తండ్రి స్థానంలో నా కన్న తండ్రితో ఆయన అంత మాకున్న సంబంధం అలాంటిది. మా శ్రీమతికి పెళ్లి చేసుకున్నప్పుడు నేను చెప్పాను, ఐఏఎస్ అధికారిని పెళ్లి చేసుకుంటుంటే ఆ పని చేయొద్దు, నేను ఎక్కువ కాలం దీనిలో ఉండను, ఖచ్చితంగా దేశంలో మార్పుల కోసం కృషి చేయాలి, ఎప్పుడు నేను చెప్పలేను కానీ గ్యారంటీ అని చెప్పాను. ఆవిడ పాపం అర్థం కాక ఓకే అంది. పడబోయే కష్టాలుంటే తెలియక. తర్వాత అంతా జరిగిన తర్వాత అప్పుడప్పుడు దుప్పడుస్తుంటే చెప్తుంటాను, నాన్నని చెప్పాను కదా. అంటే మన అదృష్టం ఏంటంటే మన భారతీయ సమాజంలో మన కుటుంబాలు చాలా బలమైనవి. మహిళలు ప్రధానంగా ఈ కుటుంబాల భారం తీసుకున్నారు. దాదాపు ప్రతి కుటుంబంలో ఈ బరువు మోసిన వాళ్ళు, ఈ కష్టాలు పడ్డవాళ్ళు, పడుతున్న వాళ్ళంతా మహిళలు. ఈ దేశంలో అది కఠోరమైన సత్యం. అది నాకు అది చాలా స్పృహ ఉన్నది. అందుకని ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. ఎందుకంటే ఏం చేసినా కూడా మీకెందుకు, మీరు సమాజం కోసం చేతనం చేయండి, మనం కష్టాలుంటే పడదాం పంచుకుందాం అని చెప్పని ఉంటాం. మన దేశంలో ఒక్క కుటుంబంలో కాదు, మనందరికీ ఉంది. అందుకే నేను ఇందాక మొదట్లో చెప్పాను, మనలో ఉన్న గొప్పతనాన్ని మనం గుర్తించట్లా, మన అదృష్టాన్ని అవకాశాన్ని గుర్తించట్లా. అలాగే ఆ అదృష్టం అవకాశం ఉన్న వాళ్ళు నేను కూడా ఒకటి. అందుకు ప్రధానంగా ఆ పాత్ర మా శ్రీమతిది, పిల్లలది. పిల్లలు ఏం చేస్తున్నారు? పిల్లలు అబ్బాయి ఏమో చదువుకుని ఇండియాలోనే కంపెనీలో ఎలక్ట్రానిక్ కంపెనీలో పనిచేస్తున్నారు. అమ్మాయి ఏమో ఎంబీబీఎస్ మన గాంధీ మెడికల్ కాలేజ్లో చేసింది. ఇప్పుడే 2 రోజుల క్రితమే విదేశాల్లో అమెరికాలో రెసిడెన్సీ అంటాం, పోస్ట్ గ్రాడ్యుయేషన్, దానికి సెలెక్ట్ అయింది మంచి యూనివర్సిటీలో, మంచి కాలేజీలో. సో రేపు జూలై నుంచి రెసిడెన్సీ చేయబోతుంది. ఓకే. జేపీ గారు చాలా బాధపడ్డ సందర్భం ఏదైనా పంచుకోగలుగుతారా? పెళ్ళైన కొత్తలో 4-5 నెలలు అయింది. 50 ఏళ్ళ వయసున్న 55 ఏళ్ళ వయసున్న ఒక హాస్పిటల్లో తోటి,
క్లీనింగ్ పర్సన్ ఉంటారు కదా, హాస్పిటల్లో సూపర్ లాగా వచ్చావు అనమాట. ఒక భేద కుటుంబం నుంచి కొడుకు పోయినట్టున్నాడు. నాకు గుర్తులేదు ఏ కారణంగా పోయాడు అంటే, కొడుకు పోయాడు, మనవాడిని తాను సాకుతాం. ఆమె తోటి చిన్న ఉద్యోగం, ప్రభుత్వ ఉద్యోగం అంటే మిగతా వాళ్ళతో పోలిస్తే మెరుగు కదా. కాబట్టి పిల్లల్ని చదివించుకోవాలని ఆవిడ కోరిక. మనవాడు బాగా చదివించాలని చెప్పారు. అప్పటికే గవర్నమెంట్ స్కూల్లో చదువు ఉండదు నమ్మకం. 83లో ఇది జరిగింది. 83, 84, 84 తొలి దశలో కానీ కరెక్ట్గా చెప్పలేకపోతాను. 83లో చివరిలో కానీ 84 మొదట్లో కానీ ఆ 3-4 నెలల కాలంలో జరిగింది. కాబట్టి ప్రైవేట్ స్కూల్కి పంపించాలి. అక్కడ ఒక మిషన్ స్కూల్ ఉంది, క్రిస్టియన్ మిషన్ స్కూల్ ఒకటి ఉంది, పెద్ద బొడ్డేపల్లి అని చెప్పి నా సబ్ కలెక్టర్ బంగ్లా ఉన్నటువంటి గ్రామం అనమాట అది. అక్కడ మిషన్ స్కూల్లో అడ్మిషన్ కోసం అప్లై చేసుకుంది. మరి ఏమవుతుంది, ప్రైవేట్ స్కూల్లో మిషన్ స్కూళ్ళల్లో సీట్లు తక్కువ ఉంటాయి, డిమాండ్ ఎక్కువ ఉంటుంది. డిమాండ్ ఎక్కువ ఉంటే ఎవరికి ఇస్తారు వాళ్ళు? కాస్త చదువుకున్న వాళ్ళు, ఇంగ్లీష్ మాట్లాడే పిల్లల తల్లిదండ్రులు. సహజంగా అంతా 10 మందిలో ఇద్దరు నేర్చుకున్నప్పుడు ఏమో అది కాదు, భేద కుటుంబం తోటి ఆ పిల్లడికి సీట్లు రాలా. నా దగ్గరికి వచ్చి కాలం పడిపోయింది. ఫీజు కూడా కడతాను సార్, మాకు మనవాడికి సీట్ కావాలి సార్ అని చెప్పని వెక్కి ఏడ్చాను. అమ్మోక నేను అలా ఈ దేశంలో ఒక నిరుపేద కుటుంబంలో పిల్లలు చదువుకోవాలని చెప్పంటే కన్నీళ్లు కార్చి ఏడ్చి కాళ్ళ మీద పడే పరిస్థితి ఉందని చెప్పంటే ఎంత సిగ్గుపడే సమాజం ఇది. ఇప్పుడు కూడా తలుచుకుంటే నా కళ్ళు వస్తుంది. ఆ ఒక్క వ్యక్తి సమస్య కాదు, కోట్ల మంది సమస్య. మా శ్రీమతి అప్పుడే పెళ్ళైంది నాకు. ఆవిడ కంగారు పడిపోయింది, ఏంటిది ఈ పిచ్చేంటి, ఈ కన్నీళ్ళు ఏమిటి, ఏడిపోయింటి అని చెప్పాను. కాబట్టి ఆ విషాదం నిరంతరం జరుగుతోంది ఈ దేశంలో. భారతదేశంలో ఈ విషాదం జరగని రోజు లేదు. కోట్ల మంది తమ పిల్లల భవిష్యత్తును కాపాడుకోవడం నాకు తెలియక అలసిపోతున్నారు, భయపడిపోతున్నారు. అందుకే విద్యను గురించి ఇందాక మనం మాట్లాడుకుందాం. అది నాకు బాగా గుర్తుంది. ఆ రోజున ఎంత నన్ను కలిసి వేస్తున్నారు. అండ్ మీరు ఐఏఎస్గా ఉన్నప్పుడు బాగా అంటే కోపం తెప్పించినటువంటి ఒక సందర్భం ఏదైనా? వివరాల్లోకి వెళ్ళను. ఒక ఉన్నతాధికారి లంచాలు తీసుకుంటున్నానని చెప్పి మంత్రి గారు నాకు చెప్పాడు. ఎందుకు చెప్పాడు మంత్రి గారు కూడా చెప్పడం, నాకు విషయం చెప్పండి, నాకు తెలుసు అనుకుని నేను ఆయనకి అడ్డుపడుతున్నానని చెప్పాను. నన్ను కొంచెం బలహీనుని చేయాలి నైతికంగా అనే ఉద్దేశంతో ఆ చర్చలో నా మాట వినకపోతే ఎట్లాగండి అని చెప్పండి నేను చెప్పాను. విధానాల్లో ప్రభుత్వం మాట వింటానండి, ఏ ఉద్యోగులున్నారని చెప్పి నాకు వదిలేయండి. ప్రభుత్వానికి కొన్ని లక్షణాలు, కొన్ని లక్ష్యాలు ఉన్నాయి. ఆ లక్ష్యాలను మనం సాధించడానికి మేమందరం ప్రభుత్వం ఉద్యోగులం, ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వం విధానాన్ని తూచి తప్పని అమలు చేయాలి, ఫలితాలు తీసుకురావాలి. ఫలితాలు తీసుకొచ్చే బాధ్యత నాది. అంతేగాని ఎవడెక్కడ ఉండాలి ఇవన్నీ మీరు రోజు నిర్ణయం చేస్తే పని జరగదు. నా వాదనది. ఆయన ఏమిటంటే మరి మీరు చెప్పిన మాట వినకపోతే ఎట్లాగా అని ఆయన వాదన. నేను వింటలేదని చెప్పిన ఆయన నన్ను కొంచెం కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో మీ ఫలానా మీ ఉన్నతాధికారి, చాలా ఉన్నతాధికారి, ఆయన లంచాలు తింటున్నాడు కదా మరి ఏం చేస్తున్నారు అన్నాడు. ఆ విషయం నాకు తెలియదు అప్పటిదాకా. ఓకే, ఆ అధికారి లంచం తింటాడని నాకు తెలియదు. నేను షాక్ అయ్యాను. నేను షాక్ అయిన సంగతి, ఇదంతా ఫోన్లో సంభాషణ మాకు. నేను షాక్ అయిన సంగతి ఆయనకు అర్థమైంది. అర్రే అనవసరంగా తెలియని వాడికి తెలియజెప్పాను, ఇప్పుడు ఈయన తెక్కోడు వాడు పంపించేస్తాడు భయం వేసింది దానికి. భయం వేసి ఎప్పుడు మీరే అతను ఏం చేయబాకండి, ఎందుకంటే అతను పోతే కనీసం సలాం చేసి పని చేస్తుంటాడు ఏం కోరినా కూడా, వాడు పోతే మళ్ళీ పని జరగదని భయం ఆయనకి. అంటే నేను ఆ మాట పట్టించుకోక వెరిఫై చేశాను నిజమా కాదా అని చెప్పాను. ఆ వెరిఫికేషన్లో భాగంగా రైస్ మిల్లర్స్ దగ్గర కూడా బాగా డబ్బులు తిన్నాడని తెలిసింది నాకు. ఆ మిల్లర్స్ వాళ్ళందరినీ పిలిపించాను నేను. ఒక 15-20 మంది మిల్లర్లో అసోసియేషన్ సీనియర్ పీపుల్. ఆ జిల్లాలో రైస్ మిల్లింగ్ చాలా అధ్వాన స్థితిలో ఉన్నప్పుడు నేను ప్రభుత్వ విధానాలను న్యాయంగా ధర్మంగా అమలు చేస్తూ, అదే సమయంలో మిల్లర్ల కష్టాలు గమనిస్తూ, లంచం అనేది పైసా లేకుండా చేసి చాలా పద్ధతి ప్రకారం అమలు చేసే విధానాలని వాళ్ళకి న్యాయం జరిగే ఏర్పాటు చేశాను. వాళ్ళు ఎప్పుడు చెప్తుంటారు, సార్ మీ వల్ల మా కుటుంబాలు బాగుపడ్డాయి సార్, నష్టాలు ఉన్నాం. వాళ్ళని పిలిచి తెగ తిట్టాను. కోపం ఆపుకోలేక, మీకు ఏమైనా సిగ్గుందా, నేను మీకు ఒక్కళ్ళకి అన్యాయం జరగకుండా, అటు ప్రభుత్వ విధానాన్ని పాటిస్తూ మీకు అన్యాయం జరగకుండా, మీ కంపెనీలు నష్టపోకుండా నేను ప్రాణవడ్డీ చేశాను కదా, చెప్పిన మాట నెరవేర్చాను కదా, ఒక్క పైసా లంచం లేకుండా పని జరిగే ఏర్పాటు చేశాను కదా, సకాలంలో జరిగే ఏర్పాటు చేసిన పర్మిట్లు కానీ ఇంకోళ్ళు కానీ. అలాంటిది మీరు నేను జిల్లాలో ఉండగా మీరు ఉన్నతాధికారికి ఒకటి లంచం ఇచ్చారని చెప్పంటే ఎంత అప్రతిష్టానికి నేను బాగా తెగ తిట్టాను. కోపం ఆపుకోలేకపోయాను విపరీతం. వాళ్ళు కూడా మామూలుగా నా కోపాన్ని చాలా అరుదుగా చూస్తారు ఎవరైనా సరే.
నన్ను కూర్చో ధైర్యం కూడా లేకుండా అక్కడ గొదిగా అక్కడ నుంచున్నారు. క్యాంప్ ఆఫీస్ అనమాట. నేను గట్టిగా తిరుగుతూ ఉంటే వాళ్ళు అక్కడ నుంచుని ఇలా తలకాయ ఉంచుకుని ఎత్తట్లా. ఒక 5 నిమిషాలు బాగా నేను తిట్టిన తర్వాత వాళ్ళు ఒక ఆయన పేరు గుర్తుంది కానీ ఇప్పుడు చెప్పను నేను, ఎందుకంటే ఇలా ఆయన కొంచెం పల్లెటూరు పద్ధతి కొద్దిగా అర్థీగా మాట్లాడతాడు. అయ్యా మీరేమనుకోకపోతే ఒక్క నిమిషం నన్ను మమ్మల్ని చెప్పనండి అయ్యా, చెప్పండి అన్న. మీరున్నారు, మీ వల్లే మా కుటుంబాలు బాగుపడ్డాయి. మేమంతా మీరు చట్టాన్ని పాటించారు, ప్రభుత్వానికి న్యాయం చేశారు, మా అందరికీ అన్యాయం జరగకుండా కాపాడారు. కానీ మీ అండ చూసుకుని మేము డబ్బులు ఇవ్వలేదు అనుకోండి, మీలాంటి వాళ్ళు ఎక్కువ కాలం ఉండరు, మిమ్మల్ని మళ్ళీ పంపించేస్తారు, వాళ్ళు మమ్మల్ని చెడుకు తింటారు, మమ్మల్ని ఏం చేయమంటే చెప్పండి అన్నట్టు. అంత కోపం ఒక క్షణం పట్టాపంచరైపోయింది. నా ఆర్గ్యుమెంట్ ఎంత వాస్తవం నాకు అర్థమైంది. నిజం. సో ఆ రోజు నాకు బాగా గుర్తున్నది ఎంత కోపం తెచ్చుకున్నాను. సరే అతను పంపించాము కూడా వేరే విషయం, అధికారిని. మన వ్యవస్థ చాలా గందరగోళమైన వ్యవస్థ. అందుకనే మనం చాలా బ్యాలెన్స్డ్గా వ్యవహరించాలి. మనం ఏదో పట్టుకుని మనకు తెలిసిందే ఇది అనుకుంటే చాలదు. మీరు చెప్పారు 360 degrees చూడాలి. చూసి మనం ప్రజలకి అత్యధిక న్యాయం చేయటం ఎట్లాగా, అత్యధిక మేలు చేయటం ఎట్లాగా ఉన్న పరిస్థితుల్లో అది ఆలోచించకుండా తాబట్టినే కుందేటికి 3 కాళ్ళు అన్నా కూడా ఉపయోగం లేదు. అండ్ 2009లో అంటే మీరు మాత్రమే గెలిచారు సార్. మీ తరపున అందరూ ఓడిపోయారు, రిజల్ట్స్ వచ్చేసి వచ్చిన తర్వాత ఆ క్షణం అంటే మీ ఫస్ట్ ఫీలింగ్స్ ఏంటి, ఎవరితో పంచుకున్నారు, అసలు ఏమనిపించింది? నాకు అంతకుముందే వాతావరణం తెలుస్తుంది లోగలో. అయితే ఒక సమయంలో ఒక 20-25 మందికి అవకాశం కనిపించింది. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి ప్రచారం కానీ ప్రజల్లోకి ప్రతి ఒక్క మనిషికి చాలామంది తర్వాత శాసనసభ్యులు కూడా అసెంబ్లీలో చెప్పారు, అసలు ఏం ప్రచారం చేశారు సార్ మీ వాళ్ళు, ఎంతగా ప్రజల దగ్గర చచ్చిపోయారు సార్, ఒక్కొక్క మనిషిని 3 సార్లు దగ్గరికి వెళ్ళారు. మాకు భయం వేసింది. ఫైనల్గా ఏదో డబ్బులు మేనేజ్ చేశాం కాబట్టి మేము సర్దుకున్నాం, కానీ మాకు భయం వేసింది. అంత బాగా చేశారు. కాబట్టి అది ఒక సమయంలో 20-25 మంది నెగ్గే అవకాశం కనిపించింది. కానీ కాలక్రమేణా మనకు తెలుస్తుంది కదా వాతావరణం ఏంటి, పత్రికలు ఏంటి, మనకి కడుపుంచుకుంటే కాలమే పడుతుంది. మన పరిస్థితి మనకు తెలుసు కదా, మన ఎన్నికల వ్యవస్థ. కాబట్టి కొంతమంది నెగ్గుతారని ఆశించాను, కానీ అది ఎక్కువ మందికి అవకాశం లేదు నాకు తెలుసు. అంచేత నిరాశకు గురి కాలేదు. కాకపోతే నేను ఆనాడు చెప్పాను, తర్వాత చెప్పాను, 10% ఓట్లు నిజంగా మాకు వచ్చినట్టయితే, నిలకడగా 10% ఓట్లు వస్తే నేను గుండె మధ్య చేసి చెప్తున్నాను, దేశ చరిత్రను మార్చేవాడు. అదే సార్. కానీ దానికి సమయం సిద్ధంగా. ఇప్పుడు చరిత్రలో ఒక ప్రజాస్వామ్యం చాలా సంక్లిష్టమైంది. మనం ఏమనుకుంటామంటే, ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు ఏమనుకుంటారంటే, మీరు టెక్నాలజీ చేశారు, నేను వైద్యం చదివిన వాడిని, మనకందరికి కనిపించేది ఫ్యాక్ట్స్, లాజిక్, అనుభవం, ఇన్నోవేషన్, సొల్యూషన్ అయిపోవాలి. కానీ మానవ సమాజం అట్లా నడవదు. ఫ్యాక్ట్స్, లాజిక్ ప్రకారం మానవ సమాజం నడిస్తే మానవ సమాజం అది మెషిన్స్ అయిపోతాయి, కంప్యూటర్లు అయిపోతాయి, మనుషులు కాదు. మానవ సమాజం అత్యధికులు అనుభవం మీద ఆధారపడతారు, కానీ లాజిక్ మీద ఆధారపడరు. కొద్దిమంది దూరదృష్టితో ఆలోచించేవాళ్ళు, ఆ దూరదర్శనం చేసేవాళ్ళు, దీర్ఘకాల దృక్పథం అన్నవాళ్ళు, దార్శనికులు, వాళ్ళు మేధస్సు ఉపయోగిస్తారు, అనుభవాన్ని చూస్తారు, ఒక పరిష్కారం కనుక్కుంటారు. కానీ వెంటనే అది రాదు జనంలోకి. మీరు ఎన్నిసార్లు చెప్పినా కూడా కొన్నేళ్ళు, కొన్ని సందర్భాల్లో దశాబ్దాలు, ఒక తరం కాలం అనుభవం చూసిన తర్వాత మీరు చెప్పింది కరెక్టే కదా అనుకుంటే అప్పుడు ఆ దారికి వస్తారు. మనకు ఓపిక ఉండాలి, ఆ సహనం ఉండాలి. అందుకే మహాత్మా గాంధీ చెప్పారు, రిఫార్మర్ మస్ట్ హ్యావ్ ఇన్ఫైనైట్ పేషెన్స్ అనే. అపారమైన ఓర్పు లేకపోతే ప్రపంచంలో ఏ దేశంలోనైనా సరే మీరు రిఫార్మ్ చేయలేరు. మీరు ఇంపేషెంట్ అయిపోయి కోపం తెచ్చుకుని జరగలేదని చెప్పి అనుకుంటే మీరు సమస్యలో భాగం అవుతున్నారు. ఇది నేర్చుకోవడానికి నాకు జీవితకాలం పట్టింది. మీరు బాగా స్ఫూర్తి పొందినటువంటి వ్యక్తి 3 ఉన్నారు సమకాలీన జీవితం. అంటే నాకంటే పెద్దవాళ్ళు, ఒక తరం పెద్దవాళ్ళు, బట్ నాతో సన్నిహితంగా గడిపిన వాళ్ళు, నేను వాళ్ళందరికీ సన్నిహితంగా మెలిగాను. 3 పోయారు. గత 10-15 ఏళ్ళలో 3 పోయారు. ఒక ఆయన వర్గీస్ కురియన్, మన డైరీ ఉద్యమ, మన అమూల్ ఆనంద్ కానీ అమూల్ కానీ డైరీ కోఆపరేటివ్స్ని ఉద్యమాన్ని అద్భుతంగా తీసుకుని నాకు చాలా మంచి మిత్రుడు. ఆయన మొదట్లో గొప్ప మెంటారు, స్ఫూర్తిని పొందాను. ఆ తర్వాత నా అదృష్టం ఏంటంటే ఈ 3 తర్వాత ఆప్తమిత్రులు ఉన్నారు. ఈ 3 రంగాల్లో నేను చాలా పెద్ద పనులు కొన్ని చేయగలిగాను దేశంలో. ఒకటి వర్గీస్ కురియన్, సహకార రంగము, డైరీ రంగము. ఆ స్ఫూర్తితో 97వ రాజ్యాంగ సవరణకి నేను నాంది పలికాను. రాజ్యాంగబద్ధంగా సహకార సంఘాల స్వయం ప్రతిపత్తి 97వ సవరణతో వచ్చింది. దాన్ని ముందు తీసుకెళ్ళిన వాడిని, జాతీయ స్థాయిలో చేయించిన వాడిని నేను. ఇంకొక ఆయన శరత్ జోషి, షెట్కారీ సంఘటన నాయకుడు. వ్యవసాయ ఉద్యమానికి ఒక
హేతుబద్ధమైన అర్థాన్ని ఇచ్చి ఆర్థిక శాస్త్రం తెలుసుకొని అటు పక్కన రైతులంటే ప్రేమ, మరో పక్కన దేశ ప్రజల పట్ల అవగాహన, ఆర్థిక శాస్త్రం పట్ల ఆ మార్గాన్ని చూపెట్టిన మనిషి ఆయన. నన్ను బాగా ప్రభావితం చేశాడు. ఆయన వల్లనే ఆ స్ఫూర్తితోనే దేశం లోపల రాష్ట్రాల మధ్య అడ్డుగోడలు తొలగించిన వాళ్ళలో నేను ఒకడిని. ఏది ఈ రాష్ట్రం నుంచి ఆ రాష్ట్రానికి పంపడానికి లేదని చెప్పి పాదయాత్రలు వగేరా చేసి వాటిని తొలగించాను. అలాగే అంతర్జాతీయంగా ఉన్న నిషేధాన్ని తొలగించిన వాడిని నేను. ఎగుమతుల మీద నిషేధం ఉండేది బియ్యం, నా ప్రయత్నం వల్లనే అది నిషేధం తొలగిపోయింది. అలాగే రైతుల రక్షణ కోసం చెప్పని మరి ఇంపోర్ట్స్ మీద కొంత డ్యూటీ, ముఖ్యంగా కుకింగ్ ఆయిల్ మీద అది తగ్గడం కూడా నా వల్ల జరిగింది. ఈ 3 చేయడానికి కారణం ఆ అనుభవము, ఆ స్ఫూర్తి. మళ్ళీ మన యుక్రెయిన్ యుద్ధం వల్ల మన నిషేధం పెట్టారు మళ్ళీ ఎక్స్పోర్ట్స్ మీద. అది తొలగిస్తారని ఆశపడుతున్నాను. 3 ఆయన ఆరోగ్య రంగంలో రజనీకాంత్ అరోలి అని చెప్పని మహారాష్ట్ర జామ్ఖేడ్ అని చెప్పని అహ్మద్నగర్ జిల్లాలో ఆయన భార్య సిఎంసి వెల్లూరులో ఎంబీబీఎస్ చేసి అమెరికా వెళ్ళి అక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఆయన సర్జరీ, ఆవిడేమో ఆబ్స్టెట్రిక్స్ గైనకాలజీ చేసి మళ్ళీ తిరిగి స్వదేశానికి వచ్చి మారుమూల ప్రాంతంలో జామ్ఖేడ్ ఆ ఊళ్ళో ఏర్పాటు చేసుకుని కొన్ని వందల మంది గ్రామీణ మహిళలకి తర్ఫీదునిచ్చి చిన్న చిన్న హెల్త్ కేర్ ఇంటర్వెన్షన్లో ఆ ప్రాంతంలో 1-2 లక్షల జనాభాకి అంతర్జాతీయ స్థాయిలో ఆరోగ్య ప్రమాణాలు తీసుకొచ్చారు అతి తక్కువ ఖర్చుతో. నన్ను బాగా ప్రభావితం చేసింది. ఒక వైద్యుడిగా అక్కడికి వెళ్ళి కొంత అధ్యయనం చేశాను. దానివల్లే జాతీయ ఆరోగ్య మిషన్కి నేను నాంది పలికాను. దేశం నేషనల్ హెల్త్ మిషన్ నా రూపంలో వచ్చింది. ఆ స్ఫూర్తితో ఆయన్ని నేను ప్రైమ్ మినిస్టర్ టాస్క్ ఫోర్స్ సభ్యుడిగా నేనే తీసుకొచ్చాను అప్పుడు అరోలి గారిని, ఎవరైతే నా గురువు స్థానంలో ఉన్నాడు ఆయన. అలాగే ఇప్పుడు కూడా జాతీయ స్థాయిలో ఆరోగ్యంలో ఏ మార్పులు కావాలనే విషయంలో చాలా లోతైన అవగాహన ఉన్నది, నిరంతర ప్రయత్నం అన్నది. కాబట్టి 3 నా జీవితాన్ని ప్రభావితం చేసిన వాళ్ళు. సరే, మన వ్యక్తిగతంగా పరిచయం లేని వాళ్ళు చాలామంది ఉంటారు ఆ మహనీయులు. కానీ ఒక తరం ముందు ఉన్నా కూడా ఒక 40-50 ఏళ్ళు వాళ్ళు సహజీవనం చేసిన వాళ్ళతో వాళ్ళకు ఆప్తమిత్రులు, 3 నాకు ఆప్తమిత్రులు బతుకున్న కాలంలో. 3 నుంచి నేర్చుకున్నాను. 3 రంగాల్లో ఎంతో కొంత దేశంలో ఇంకొక అడుగు వేయగలిగాను. ఫ్రీడమ్ అంటే మీ గురించి తెలుసుకోవాలనేది మరి ఎక్కువనే నేను చాలాసేపు ఇబ్బంది పెడుతున్నాను. మహాత్మా గాంధీని విస్మరించి మనం అసలు ఫ్రీడమ్ స్ట్రగుల్ గురించి మాట్లాడలేం. ఎందుకంటే గాంధీ గారి వల్ల దేశ స్వతంత్రం స్వతంత్రం ఆయన లేకుండా వచ్చేది. ఇంక ఇతర దేశాల్లో ఎవరున్నారు? గాంధీ గారు లేరు కదా. 2వ ప్రపంచ యుద్ధం తర్వాత బ్రిటిష్ వాళ్ళు అలసిపోయారు, వద్దన్నా కూడా ఉండే పరిస్థితి లేదు. వాళ్ళు మనకి ఇంకో 6 నెలల సంవత్సరం ఉండమన్నా కూడా అర్జెంట్కి వెళ్ళిపోయారు వాళ్ళు. మీకు చాలామంది తెలియదు ఆ సంగతి. 45 జూన్ లోపల ఎప్పుడైనా స్వతంత్రాన్ని ముందు ప్రకటించారు. సడన్గా 47 జూన్లో ఆగస్టు వెళ్ళిపోతుందని వెళ్ళిపోయారు. 2 నెలల మొత్తం దేశం మొక్కలు అయిపోయింది, గీతగీసాలంతా అయిపోయింది. ఎందుకంటే వాళ్ళు అలసిపోయారు, వెళ్ళిపోవాలని దీనిలో ఉన్నారు. కానీ గాంధీ గారు లేకపోతే దేశ ఐక్యత సాధ్యమయ్యేది కాదు. ఎన్ని కులాలు, ఎన్ని మతాలు, ఎన్ని ప్రాంతాలు, ఎన్ని భాషలు ఉన్న దేశం మనమంతా ఒకటన్న భావన ప్రధానంగా కలిగించిన వ్యక్తి చాలామంది ఉన్నారు. కానీ దానిలో కీలకమైన వ్యక్తి ప్రభావం అనేది మహాత్మా గాంధీది. కాబట్టి ఆయన లేకుండా మనకి దేశభక్తి, దేశ స్వతంత్ర పోరాటం గురించి మన చర్చ అసాధ్యం. దేశ నిర్మాణం గురించి స్వామి వివేకానంద ఆయన రాజకీయ పోరాటం చేయలే, కానీ దేశ ఆత్మని గమనించి దేశ ఐక్యతను తీసుకురావడంలో ఈ దేశంలో మనంతా ఒకటి అన్న భావం. తర్వాత హైందవ సమాజంకి పెద్ద పాత్ర వేసిన మొట్టమొదటి వ్యక్తి ఆయన. అందుకని ఆయన కాలే కడుపుకు అన్నం పెట్టకుండా దేవుణ్ణి ప్రార్థిస్తే ఉపయోగం ఏంటి ఆయన ధైర్యం తీశాడు ఆయన. అంటే కొన్ని సందర్భాల్లో ఆయన అసలు దేవుడు కాదు ముఖ్యం అని చెప్పిన అంత ధైర్యంగా అనగలిగాడు ఆయన. అంటే మనకి ఆధునిక జాతీయతకి అర్థాన్ని ఇవ్వటంలో ఆయన కీలక పాత్ర వహించాడు స్వామి వివేకానంద. బహుశా నా దృష్టిలో ఈ ఇద్దరి పాత్ర అత్యంత కీలకమైనది. ఇంకా చాలామంది కీలక పాత్ర వహించారు స్వతంత్ర పోరాటంలో, కానీ ఈ ఇద్దరి స్థాయికి మిగతా వాళ్ళు రారు వాళ్ళు చేసిన పోరాటం. ఓకే, ఆల్రెడీ నేను ఇప్పుడు అడగబోయే ప్రశ్నకి ఆల్రెడీ మీరు సమాధానం చెప్పారు. బట్ మరొకసారి అడుగుతున్నాం, రాజకీయాల్లో మరొకసారి మిమ్మల్ని చూడలేమా? మేము ప్రత్యక్ష రాజకీయాల్లో. నేను రాజకీయాల్లో ఉన్నాను, ఎన్నికల రాజకీయాల్లో లేను. ఎన్నికల రాజకీయాలు లేదు, ఇంకా అయిపోయింది సమయం. ఇప్పుడు రేపు పొద్దున పరిస్థితులు అనువుగా ఉన్నా కూడా తర్వాత తరం పూనుకోవాలి. మా తరం ఇంకా ఎన్నికల్లో పోటీ చేయడం అవసరం లేదు. దానికోసం చేయాల్సిన పని చేద్దాం, వచ్చే తరాన్ని పెంచుతాము. నేను రాజకీయంలో ఉన్నానని భావిస్తున్నాను. ఓకే, కానీ ప్రత్యక్ష ఎన్నికల్లో నేను దిగను, ప్రజల ఓటు కోసం దిగను. ఎగువ సభకి ఏమన్నా కనుక కావాలని కోరితే నాకు తప్పకుండా ఆలోచిస్తాను. సూపర్, మాకు కావాల్సిన సమాధానం వచ్చింది యాక్చువల్లీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా 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 ఇన్ఫర్మేటివ్గా ఉంది ఇది. అసలు
నాకైతే ఇంకో 3-4 గంటలు కూడా కూర్చోవాలనే ఉంది. బట్ మీ సమయాన్ని నేను ఇంకోసారి కూర్చుందాం. ఎస్ సార్, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్. మీ బ్లెస్సింగ్స్ ఉండాలి. వేర్ ఆల్ టుగెదర్. మనందరం ఒకే లక్ష్యాల కోసం. నాకు నమ్మకం ఏంటంటే నేను చాలా ఆశావాదం కారణం ఒకటి చారిత్రక అవగాహన, ఏదో అర్జెంటుగా కొన్ని జరగలేదని చెప్పి నిరాశపడ్డం కాకుండా ఏ మార్గాన ప్రపంచం దేశం పోతుంది అనేది అవగాహన. 2 యువత మీద నమ్మకం. టెక్నాలజీ అద్భుతంగా ఉంది. ఇవాళ అపారమైనటువంటి నైపుణ్యం ఉండి, దేశం పట్ల ప్రేమ ఉండి ఆడుతున్న వాళ్ళు కోకొల్లలుగా ఉన్నారు. చాలామంది ఈ యువతరం పనికిరాదు, మా రోజుల్లో మేమంతా గొప్పవాళ్ళం, ఇలా పిచ్చి మాటలు మాట్లాడతారు. ఇవన్నీ అబద్ధాలు. గడిచిపోతున్న తరం ఎప్పుడు కూడా వృద్ధాప్యం వస్తుంది, కాటికి కాలు దాపుకున్నాం కాబట్టి నోస్టాల్జియా ఉంటుంది. మేము చాలా గొప్పవాళ్ళం, ఈ కాలం తక్కువ, నిరాశావాదం ఉంటుంది. నేను దానికి పూర్తిగా వ్యతిరేకం. ప్రతి తరం అంత ముందు తరం కంటే ఇంకా ఎదుగుతుంది. అది మానవ సమాజంలో అనివార్యమైనటువంటి ప్రక్రియ. దానికి మనం సంతోషపడాలి, గర్వపడాలి. మన యువతలో అందరికీ అవకాశాలు రావడం బాధ ఉంది, కానీ అవకాశాలు వచ్చిన కొద్ది మందికి అద్భుతమైనటువంటి ప్రజ్ఞా ప్రభావాలు ఉన్నాయి, ముందు చూపు ఉన్నది, సమాజం పట్ల అనురక్తి ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్తు అందంగా మలుచుకోగలం. నా నుంచి సమాజానికి అందాలంటే నిరాశకూడదు. మనం చేయాల్సిన పనులు పూర్తిగా చేయట్లేదు, కానీ చాలా పనులు అద్భుతంగా చేస్తున్నాం. గతంలో 100 ఏళ్లలో సాధించేది ఇవాళ 5-10 ఏళ్ళలో చేయగలుగుతున్నాం. మరింత చేయగలం. ఈ తప్పుల్ని సవరించగలం. థ్యాంక్ యూ సార్.